హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియో గులాబీ మొక్క గురించి అండి. జూలై నెలలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు బాగా పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎండలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో గులాబీ మొక్కకి సరైన సంరక్షణ ఇస్తే కంటిన్యూగా కొత్త కొమ్మలు వచ్చి పెద్ద పూలు అయితే పూస్తాయి. ఈ వీడియోలో జూలై నెలలో తప్పకుండా పాటించవలసిన 5 ముఖ్యమైన టిప్స్ గురించి అయితే తెలుసుకుందాం. అలాగే గులాబీ మొక్కకు ఇవ్వవలసిన మంచి ఫెర్టిలైజర్ కూడా తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ ప్రాంతంలో జూలై నెలలో కూడా ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండి వర్షాలు తక్కువగా ఉంటే గులాబీ మొక్కకు రోజంతా మండే ఎండలో అయితే అసలు ఉంచకండి. ఉదయం 1 లేదా 2 గంటలు మాత్రమే సన్లైట్ వచ్చేలా చూసుకోండి. మిగతా సమయంలో 50% షేడ్ నెట్ కింద పెట్టడం లాంటివి అయితే చేయండి. ఇలా చేయడం వల్ల మొక్క ఆకులు కాలిపోవడం తగ్గుతుంది. పువ్వులు త్వరగా వాడిపోవు, మొక్క ఒత్తిడికి గురి కాదు. అలాగే కుండీలో మల్చింగ్ తప్పనిసరిగా చేయండి. ఎండిన ఆకులతో అయినా మల్చింగ్ చేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి పొట్టు కోకోపిట్తో అయినా మల్చింగ్ చేయొచ్చు, లేదంటే వరి పొట్టు రైస్ వేసుకుంటుంది కదా వాటిని ఉపయోగించి కూడా మట్టిపై 2-3 అంగుళాల పొర వేయండి. దీన్ని మల్చింగ్ అంటారన్నమాట. ఇలా మల్చింగ్ చేయడం వల్ల మట్టిలో తేమ ఎక్కువసేపు ఉంటుంది, వేర్లు అనేవి చల్లగా ఉంటాయి, నీరు త్వరగా ఆవిరి కాదు, కలుపు మొక్కలు తగ్గుతాయి, మట్టిలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు మైక్రోబ్స్ యాక్టివ్ అవుతాయి అన్నమాట. చిన్న పని అయినా సరే వేసవి ప్రభావం ఇంకా ఉన్న ప్రాంతాల్లో ఇది గులాబీ మొక్కకు చాలా ఉపయోగపడుతుంది. సెకండ్ టిప్ ఏంటంటే వర్షపు నీటిలో గులాబీ మొక్కనైతే ఉంచాలి. వర్షపు నీటిని సేకరించగలిగితే వారానికి ఒక్కసారి గులాబీ మొక్కకైతే ఇవ్వండి. వర్షపు నీరు సహజంగా చాలా మృదువుగా ఉంటుంది. ఇందులో క్లోరిన్ అధిక లవణాలు ఉండవు. అందువల్ల మట్టిలో పోషకాలు అనేవి సులభంగా మొక్క గ్రహిస్తుంది. వర్షపు నీటిలో చాలా లాభాలు ఉంటాయండి. వేర్ల పెరుగుదల బాగా జరుగుతుంది, కొత్త ఆకులు ఆరోగ్యంగా వస్తాయి, పూల రంగు మరింత అందంగా ఉంటుంది, మట్టిలో మంచి సూక్ష్మజీవులు మైక్రోబ్స్ బాగా యాక్టివ్ అవుతాయి. ఈ వర్షపు నీటిలో రసాయనాలు కెమికల్స్ అనేవి తక్కువగా ఉండడం వల్ల మొక్క ఒత్తిడి అనేది తగ్గుతుంది. రైస్ వాటర్లో అలాగే వర్షపు నీటిలో నైట్రోజన్ అధికంగా ఉంటుందండి, అందుకే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. వర్షం ఎక్కువగా పడితే అదనపు నీరు బయటికి వెళ్ళేలాగా డ్రైనేజ్ అయితే ఉండాలి. పాట్ హోల్స్ ఎక్కువగా ఉండాలి. కుండికి డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలండి. థర్డ్ టిప్ ఏంటంటే సాఫ్ట్ ప్రూనింగ్ అండి, డెడ్ హెడ్డింగ్ అండి. జూలై నెలలో హార్డ్ ప్రూనింగ్ గులాబీ మొక్కలకు అస్సలు చేయకూడదు. కేవలం సాఫ్ట్ ప్రూనింగ్ మాత్రమే చేసుకోండి. పువ్వులు వాడిపోయిన వెంటనే వాటిని తొలగించండి. దీన్నే డెడ్ హెడ్డింగ్ అంటారు. దీంతో మొక్క విత్తనాలు తయారు చేయడానికి శక్తిని వృధా చేయకుండా కొత్త కొమ్మలు కొత్త పూలు ఇవ్వడానికి అయితే ఉపయోగపడుతుందండి. అలాగే బ్లైండ్ షూట్స్ ఉంటాయి కదా గులాబీ మొక్కలకి. బ్లైండ్ షూట్స్ అంటే ఆకులు మాత్రమే పెరిగి పువ్వులు రాని కొమ్మలు అన్నమాట, వాటిని బ్లైండ్ షూట్ అంటారు. అలాంటి కొమ్మలను అయితే ఎప్పటికప్పుడు తీసేయడం వల్ల మొక్క శక్తి పువ్వులు వచ్చే ఆరోగ్యకరమైన కొమ్మలపై కేంద్రీకృతం అవుతుంది. అలాగే ఎండిపోయిన కొమ్మలైతే ఎప్పటికప్పుడు తీసేయండి. వ్యాధి సోకిన కొమ్మలు ఏదైనా బలహీనంగా ఉన్న కొమ్మల్ని కూడా తొలగించడం వల్ల మొక్కల్లో ఫంగస్ సమస్యలు కూడా తగ్గుతాయండి. టిప్ 4 ఏంటంటే కలుపు మొక్కలండి. సక్కర్ బ్రాంచెస్లని తొలగించండి. కుండీలో పెరిగే కలుపు మొక్కల్ని వెంటనే తీసేయాలి. ఎందుకంటే అవి మనం మెయిన్ ప్లాంట్కి ఇచ్చే ఎరువులు నీరు పోషకాలను తీసుకుంటాయి. ఫలితంగా గులాబీ మొక్కకు తక్కువ పోషకాలు అందుతాయి. మెయిన్ రోజ్ ప్లాంట్కి తక్కువ పోషకాలు అందుతాయండి. ఆ పోషకాలన్నీ కూడా ఈ కలుపు మొక్కలే తీసేసుకుంటాయి. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు తొలగించేయాలి. అలాగే సక్కర్ బ్రాంచెస్ కనిపిస్తే వాటిని కూడా వెంటనే తొలగించండి. ఇవి సాధారణంగా గ్రాఫ్టింగ్ భాగం కింద నుండి వస్తాయి. వీటిని సక్కర్ బ్రాంచెస్ అంటారు. అలాగే వాటికైతే 7 ఆకులు ఉంటాయండి. ఇవి పెరిగితే అస్సలు గులాబీ మొక్క మెయిన్ రోజ్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో దాని ఎదుగుదల తగ్గుతుంది. అలాగే నెలకొకసారి కుండీలో మట్టిని తేలికగా గుల్ల చేయండి, డ్రిల్లింగ్ చేయండి. దీంతో వేర్లకైతే ఆక్సిజన్ బాగా అందుతుంది. ఇప్పుడు గులాబీ మొక్కకిచ్చే ఎరువుల గురించి చూద్దాం. ప్రతి 15-20 రోజులకు ఒక్కసారి ఖచ్చితంగా నేను 2 స్పూన్లు వాడేసిన టీ పొడి అండి, యూజ్డ్ టీ పొడి. అలాగే ఇది అరటి తొక్కల పొడి, బనానా పీల్ పౌడర్ అండి, తొక్కల్ని ఎండబెట్టి పొడిగా చేశాను, ఇవి 2 స్పూన్లు. అలాగే వర్మీ కంపోస్ట్ 1 గుప్పెడండి. ఈ 3 బాగా కలిపి మట్టిని కొద్దిగా గుల్ల చేసి ఈ మిశ్రమాన్ని వేసి తర్వాత అయితే నీళ్లు పోయాలండి. టీ పొడిలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. టీ పొడి సేంద్రియ పదార్థం అండి. ఇది మట్టిని కొద్దిగా ఆమ్ల స్వభావంతో ఉంచడంలో సహాయపడుతుంది, ఎసిడిక్ నేచర్లో ఉంచుతుందన్నమాట. గులాబీ మొక్కలకు ఎసిడిక్ సాయిల్ అంటే చాలా ఇష్టం. ఎసిడిక్ సాయిల్లో గులాబీ మొక్కలు బాగా పెరుగుతాయి. మట్టిలో సూక్ష్మజీవులు మైక్రోబ్స్ కూడా ఈ టీ పొడి ఇవ్వడం వల్ల బాగా పెరుగుతాయి. అరటి తొక్కల పొడి ప్రయోజనాలు ఏంటంటే అరటి తొక్కల్లో ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొద్దిగా ఫాస్ఫరస్ కాల్షియం మెగ్నీషియం కూడా ఉంటాయి.
పొటాషియం వల్ల పువ్వులు పెద్ద సైజులో వస్తాయి, పూల రంగు మెరుగుపడుతుంది, మొక్క వ్యాధులను తట్టుకునే శక్తి పెరుగుతుంది. వర్మీ కంపోస్ట్లో నత్రజని, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఈ 3 ఉంటాయి. వాటితో పాటు అనేక సూక్ష్మ పోషకాలు, మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఇది మట్టిని మెత్తగా ఉంచి వేరు పెరుగుదలను అయితే ప్రోత్సహిస్తుంది. గులాబీ మొక్కకు ఇంకొక మంచి ఫెర్టిలైజర్ చూద్దామండి. అదే హ్యూమిక్ యాసిడ్ అన్నమాట. ఇది 1 లీటర్ వాటర్కి ఒక 2 ml అంతా వాటర్లో కలపాలి. ఈ ద్రావణాన్ని మట్టిలో పోయొచ్చు, అలాగే మొక్క మీద కూడా చక్కగా స్ప్రే చేసుకోవచ్చు. ఈ హ్యూమిక్ యాసిడ్ ఇవ్వడం వల్ల కొత్త కొమ్మలు వేగంగా వస్తాయి, మొక్క వేర్లు బలపడతాయి, మొక్క ఒత్తిడిని తట్టుకునే శక్తి పెరుగుతుంది, పూల సంఖ్య పరిమాణం కూడా మెరుగుపడుతుందండి. మొత్తం మొక్క ఆరోగ్యంగా పచ్చగా కనిపిస్తుందన్నమాట. అంతే అండి. ఈ 5 టిప్స్ని జూలై నెలలో క్రమం తప్పకుండా పాటిస్తే మీ గులాబీ మొక్క ఆరోగ్యంగా పెరిగి కొత్త కొమ్మలతో పాటు అందమైన పూలతో కలకలలాడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.